శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. అరుణాచలం టెంపుల్ గురించి అయితే చాలామంది చాలా వీడియోస్ అయితే చేశారు. మేము కొత్తగా చేసేది ఏముంటుంది అని మాత్రం అనుకున్నాము. బట్ అరుణాచలం గురించి ఎంతమంది ఎన్ని వీడియోలు చేసినా అందులో ఏదో ఒకటి కొత్తగా వస్తూనే ఉంటుంది. అలాంటిదే మేము ఇప్పుడు చేయబోయే వీడియో అన్నమాట. ఈ వీడియో వచ్చేసి మొత్తం టోటల్ అరుణాచలం టెంపుల్ ఏ విధంగా ఉంటుంది, అసలు అరుణాచలం టెంపుల్ చుట్టూ అసలు మొత్తం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎన్ని ఎనర్జీ పాయింట్స్ని దర్శనం చేసుకోవచ్చు, కంప్లీట్గా అవన్నీ చేస్తూ మేము ఈ వీడియోని అయితే చేసామండి. కంప్లీట్గానైతే ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీ పాయింట్స్ని అయితే మేము ఇందులో కవర్ చేయగలిగాము. ఎన్ని అష్టలింగాలు వస్తాయి అండ్ మనకు చుట్టూ ఉన్న టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా చాలా ఉన్నాయండి. బట్ అన్నీ కూడా మేము కవర్ చేసే విధంగానే ఈ వీడియోని అయితే చేసాము. ఎదురుగా మీకు కనిపించేది వచ్చేసి అరుణాచలం టెంపుల్ రాజగోపురం అండి. ఆల్మోస్ట్ మార్నింగ్లోనే అందరూ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. నైట్లో కూడా చాలామంది అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. అసలు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అంటే చాలామందికి చాలా కోరికలతో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, దేవుడి మీద భక్తితో చేసే వాళ్ళు ఉంటారు. ఎంత భక్తి ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక కూడా ఉంటుంది. ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ కష్టాలను శివుడికి చెప్పుకొని ఆ కష్టాలను తీర్చుకోవడానికి కూడా చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. మేము మెయిన్గా ఎక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామో ఏంటి అనే కంప్లీట్ విషయాలు అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము మొత్తం 46 ఎనర్జీ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అయితే చేసాము. మధ్యలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అన్నీ చూపెడతాను. ఇవన్నీ మీకు ఓపిక ఉంటే తిరగవచ్చు, లేదు అవన్నీ ఎందుకులేండి అనుకుంటే కనుక 4 గంటల్లో తిరగవచ్చు. మేము ఇవన్నీ తిరుగుతూ మేము వెళ్ళేసరికి మాకు 7 to 8 hours అయితే పట్టింది. టోటల్గా ప్రతి టెంపుల్ని ప్రతి ఆశ్రమాన్ని చూసుకుంటూ మేము వెళ్ళామన్నమాట. మీకు ఇది వచ్చేసి మెయిన్ రాజగోపురం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. రాజగోపురానికి లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇన్సైడ్ వచ్చేసి మనకు గుండము, వినాయకుడు అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మనకు వచ్చేసి వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంటుందండి వినాయకుడి దగ్గర. మేము లోపల దేవుడిని ఎక్కడ ఆల్మోస్ట్ తీయలేదండి, ఎందుకంటే తీయొద్దు అన్న ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మీకు బోర్డు పైన కూడా రాసి ఉంటుంది, గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందుగా ఈ గుడిని దర్శించుకోండి అని చెప్పేసి తెలుగులో కంప్లీట్గా రాసి ఉంటుంది. మేము కూడా అక్కడ ఆ గుడిని దర్శించుకున్నాం. ఈ గుడి వచ్చేసి మనకు రాజగోపురం పక్కనే రైట్ సైడ్లో వస్తే కనుక ఈ గుడి అయితే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ జస్ట్ ఎంటర్ కాగానే మీకు ఈ గుడి అయితే కనిపిస్తుంది. మేము గుడి నుంచి బయటికి రాగానే మీకు ఇంకో గోపురం అయితే ఎదురుగా కనిపిస్తుందని, వెనకాల వచ్చేసి మొత్తం అరుణాచలం శివ కొండనైతే మీకు పెద్దగా కనిపిస్తుంది. అది కొండ అనడం కన్నా అది శివుడే, అరుణాచలం అగ్ని శివుడే ఆ కొండ రూపంలో ఇక్కడ వెలిశాడు. అరుణాచలం అంటేనే శివుడు, ఆ కొండ అంటేనే శివుడు అన్నమాట. మీకు ఎదురుగా రాజగోపురం అండి. మేము ఈ రూట్లో నుంచి మీకు గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి రాజగోపురం నుంచి కొంచెం స్ట్రైట్గా రాగానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ బిఫోర్ ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో అయితే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఇంద్రలింగం వస్తుందండి. మనం ఏదైతే ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్తున్నామో ఇక్కడ వచ్చేసి మనకి ఇంద్రలింగం అనేది వస్తుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మేము నార్మల్ డేస్లో వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం లేదండి. విశిష్టత అలాంటిది అన్నమాట అరుణాచలం టెంపుల్ యొక్క. అసలు అరుణాచలం పేరు వినడమే చాలా గొప్పగా భావిస్తారు ప్రతి ఒక్కరి. ఇదే అండి మేము ఫస్ట్ చూసిన లింగం. ఇది వచ్చేసి మనకి ఇంద్రలింగం. మనకు టెంపుల్ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. అందులో మొదటి లింగం వచ్చేసి ఇది ఈ ఇంద్రలింగం అన్నమాట. ఇంద్రలింగం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఈ విధంగా ఉంటుంది లోపలికి ఎంట్రీ చిన్నగా. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. మనకి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇప్పుడు అగ్నితీర్థం దాటేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇలా రోడ్ కనెక్టివిటీ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు అగ్నిలింగంకు వెళ్ళడానికి రోడ్ అయితే కనిపిస్తుంది అన్నమాట. మీకు ఎదురుగా బోర్డు కూడా కనిపిస్తుందండి. ఏదైతే బ్లూ కలర్లో మనకు బోర్డు కనిపిస్తుంది కదండి, ఈ బోర్డు నుంచండి. ఇది ఒక అగ్నిలింగం ఏంటంటే మనకు మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 100 meters ఉంటుందండి. 100 to 50 meters అయితే మనకు రోడ్ కనెక్టివిటీ నుంచి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంది కదండి, అక్కడ బోర్డు ఏదైతే కనిపిస్తుంది ఈ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆటో ఏదైతే వే వస్తుందో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ప్రతి అష్టలింగాలను అయితే ప్రతి ఒక్కరు దర్శించుకుంటూ వెళ్తుంటారు. దానితో పాటు మిగతా లింగాలను కూడా దర్శించుకుంటే, మిగతా టెంపుల్స్ని కూడా దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు అయితే వివరించారు. అందులో భాగంగానే మనం ఇప్పుడైతే అగ్నిలింగానికి అయితే వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా మీకు ఇప్పుడు ఆ చివరిలో కనిపించేది అగ్నిలింగం టెంపుల్ అన్నమాట. అక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక మేము అక్కడ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి యమలింగం అయితే ఉంటుంది. ఇది యమలింగం బోర్డు అండి.
యమలింగం కొంచెం ముందు దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో మనకు యమలింగం అయితే టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. టెంపుల్లో వెళ్ళి ఒకసారి దర్శించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ యమలింగం టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ యముడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడంట. అందుకోసమే ఈ టెంపుల్ని వచ్చేసి యమలింగం అంటారు. ఇక్కడైతే మనకు ఏంటంటే దర్శనం వల్ల చాలా పుణ్యం అయితే కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు అయితే చెప్పారు. చాలా బాగుంటుందండి టెంపుల్ కూడా. ఇది అయితే రీసెంట్గానైతే పైన మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారంట. పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా వేశారంట యమలింగానికి అయితే. ఈ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. నైరుతి లింగం అండి. మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి మనకు నైరుతి లింగం. 17 పాయింట్లో వచ్చేసి మనం నైరుతి లింగంలో ఉన్నాం అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తే బోర్డు అయితే కనిపిస్తుందండి. మెయిన్ రోడ్ నుంచి నైరుతి లింగం కొంచెం లోపలికి ఉంటుందండి. ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ వరకు అయితే మనకు నైరుతి లింగం ఉంటుంది. ఆ ఇక్కడ ఆటోస్ కూడా చుట్టూ గిరి ప్రదక్షిణలో అష్టలింగాలు దర్శనం చేసుకోవడానికి కూడా ఆటోస్ దొరుకుతాయండి. మేము నైరుతి లింగాన్ని దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చాము. ఎనర్జీ పాయింట్ వచ్చేసి మనకు వర్లలింగం అన్నమాట. ఇక్కడ మనకు బోర్డు ఇవన్నీ కనిపిస్తుంది. ఇది కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. మనకు వర్లలింగం వచ్చేసి చాలా బాగుంటుందండి. వరుణలింగం టెంపుల్ కూడా బేసిక్గా మేము వచ్చే టైంకి అయితే టెంపుల్ కొంచెం రష్ ఎక్కువగానే ఉంది. అయినా లోపలికి వెళ్ళి ఆ వరుణదేవుని దర్శనం చేసుకొని ఆ లింగాన్ని, అంటే వరుణదేవుడు ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ టెంపుల్కి వరుణలింగం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు 8 లింగాలకు ఏదైతే చుట్టూ ఉన్న 8 లింగాలు ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రత్యేకతతో ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉన్నదే ఈ లింగం వర్ణలింగం అండి. మీకు ఈ వర్ణలింగాన్ని మేము దర్శించుకొని ఆ తర్వాత అలాగే ముందుకైతే కొనసాగాము. వాయులింగం అండి. ఈ పక్కన కూడా మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మేము అక్కడ కూడా వెళ్ళాము. ఆ టెంపుల్లో కూడా దర్శనం కూడా చేసుకున్నాం అన్నమాట. దానికి ఎదురుగానే ఇటువైపు ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుందో ఇక్కడ వచ్చేసి మనకు వాయులింగం ఉంటుంది. దానికి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి మనకు వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ చిన్న టెంపుల్, దాని పక్కన వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్. ఈ 2 టెంపుల్స్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు వాయులింగం అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వాయులింగం అండి. మీకు ఇక్కడ బోర్డు కూడా బయట కనిపిస్తుంది వాయులింగం అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్ని లింగాలకైతే బయట బోర్డ్స్ అయితే కనిపిస్తుంటాయండి. మొత్తం అన్ని 8 లింగాలకు 8 బోర్డ్స్ అయితే ప్రతి దగ్గర ప్రతి లింగం ముందు అయితే మనకు ఒక బోర్డు అయితే ఉంటుంది. దానికి వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదండి. నేను చెప్పిన చిన్న చిన్న ఎనర్జీ పాయింట్స్ అయితే కొంచెం వెతుక్కోవడం కష్టం అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది వాయులింగానికి. వాయులింగం దగ్గర ఎలా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుందండి. వాయులింగం దగ్గర మాత్రం ఆ టెంపుల్ లోపలికి వెళ్తే మాత్రం ఎంత చల్లగా ఉంటుందండి అంత చల్లగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి చంద్రలింగం వస్తుందండి. మీకు ఇప్పుడు ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది చంద్రలింగం అనమాట. ఇక్కడ చంద్రలింగాన్ని కూడా మేము దర్శించుకున్నాము. మీకు బయట బోర్డ్స్ కూడా ఉంటుంది చంద్రలింగం అని చెప్పేసి. ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మేము ముందుకైతే సాగామన్నమాట. లోపల చంద్రలింగం దగ్గర చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ కూడా అక్కడ నుంచి కూడా చూస్తుంటే అంటే చాలా ప్లెజెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకు నెక్స్ట్ పాయింట్ కుబేరలింగం. కుబేరలింగంలో స్పెషల్ ఏంటిదంటే కుబేరుడు వచ్చి ఇక్కడ లింగం ప్రతిష్ఠించాడు అని చెప్తారనమాట. దీంతో ఇక్కడ ఈ లింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి చాలా డబ్బులు కలుగుతాయి, ఎటువంటి లోటు ఉండదు అని అయితే చెప్తారు. ఈ కుబేరలింగం నుంచి కనుక ఇక్కడ గిరి చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీకు బోర్డు అయితే కనిపిస్తుంది. ఇదే అండి కుబేరలింగానికి అయితే లోపలికి దారి. ఈ విధంగా స్ట్రైట్గా మనం లోపలికి వెళ్ళినట్టయితే కుబేరలింగం వస్తుంది. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత విధంగా గిరి ప్రదక్షిణ అంటే ఇప్పుడు మేము చెప్తున్నట్టుగా వెంటనే అయితే రావండి. ఇవి మొత్తం చుట్టూ వచ్చేసి మన గిరి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 14 కిలోమీటర్లు ఈ పాయింట్స్ అన్ని కనెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కుబేరలింగం దాటిన తర్వాత నెక్స్ట్ ఇడుక్కు పిల్లయార్ అని అయితే ఉంటుందండి. ఇడుక్కు పిల్లయార్ అంటే ఇది మోక్ష మార్గం అని అయితే చాలామంది భావిస్తారు. అందులో నుంచి బయటకైతే వస్తారన్నమాట. ఏదైతే ఇది కనిపిస్తుందో అందులో నుంచి లోపలికి వెళ్ళి అలా పడుకొని మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా జనాలు అయితే ఉన్నారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే వస్తారు. ఇక్కడే చిన్న వినాయకుడు, కుమారస్వామి, శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవాలి. దీని పక్కనే మీరు చూస్తున్నారు కానీ ఎంతమంది జనాలు ఉన్నారో చాలామంది అయితే ఉంటారు అనమాట. ఇది ఏంటంటే మనకి దీనిలో నుంచి బయటికి రావడం వల్ల మోక్ష మార్గం ద్వారా చాలా పుణ్యం కలుగుతుంది అని చెప్పేసి చాలామంది పెద్దలు అయితే చెప్తుంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే పాయింట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఈశాన్యలింగం. ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగానికి ఆపోజిట్లోనే మనకు వచ్చేసి అమ్మన్ జీవ సమాధి అని అంటారు అనమాట. అమ్మన్ జీవ సమాధి ఇంతకుముందు మీరు చూసింది అమ్మన్ జీవ సమాధి. దానికి ఆపోజిట్లో వచ్చేసి మనకి ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగం కూడా చాలా బాగుంటుందండి. ఆ ఈశాన్యలింగాన్ని కూడా దర్శించుకోండి. మనకి ఇంకా దీంతో మనకు ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయినట్టే చెప్పుకోవచ్చు. మనం ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ అండి, అంటే స్టార్టింగ్ పాయింట్ బ్రహ్మలింగం నుంచి ఈ లాస్ట్ పాయింట్
ఇరుట్టి పిల్లయార్ టెంపుల్ కూడా ఉంటుంది. దాన్నే వినాయకుడి టెంపుల్ అంటారు. మనం ఎక్కడైతే మనం స్టార్టింగ్ వినాయకుడిని దర్శించుకున్నామో అదే ఈ టెంపుల్. ఇదే లాస్ట్ టెంపుల్ కూడా. మళ్ళీ వినాయకుడిని దర్శించుకోవడంతో మన గిరి ప్రదక్షిణ అయితే ముగుస్తుంది. ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళి మెయిన్ టెంపుల్లో ఉన్న స్వామిని అయితే దర్శించుకోవచ్చు. ఇది అండి మొత్తం గిరి ప్రదక్షిణకు సంబంధించిన వివరాలు.